పూర్వం మన ఋష్యాదులు శిష్యులకు ఒక నియమావళిని ఏర్పాటు చేశారు. గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి అంటే శిష్యుడు 12 సంవత్సరములు గురుసేవ చేయవలెనని ఒక నియమం పెట్టారు. దీనికి వివేకానంద స్వాములు వారు ఒక చక్కటి నిర్వచనాన్ని, సందేశాన్ని సాధకులను ఉద్దేశించి చెప్పారు. ఆ సందేశం ఏమనగా, 12 సంవత్సరములు ఎవరైతే గురుసేవ చేస్తూ బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉంటారో వారికి అమృతనాడి పుడుతుంది. ఆ అమృతనాడి అంటే ఇక్కడ సుషుమ్నా నాడే మనం గుర్తించాలి. వారు మానవుడు మాధవుడైపోగలడు. 12 సంవత్సరములు గురుసేవ చేసి బ్రహ్మచర్య వ్రతనిష్టాగరిష్ఠుడైన వాడు మానవుడు మాధవుడు కాగలడు. అటువంటి వాడు ఎంత కష్టమైనటువంటి యోగ సాధనలైనా సులభముగా చేయగలడు. ఎంత రహస్యమైన యోగ శాస్త్రాలను కూడా గుర్తించగలడు. వేద శాస్త్రాలను గుర్తించగలడు. మానవ మేధస్సు వికాసం పొందడానికి 12 సంవత్సరములు పడుతుంది అని ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి నేడు సాధకులుగా ఉండేవాళ్ళు, శిష్యులుగా ఉండేవాళ్ళు 12 సంవత్సరములు మనం జీవించి ఉండగలమా? ఉంటామో ఉండమో? తొందరగానే మాకు విద్య చెప్తే బాగుంటుందని గురువులను అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా అందులో సగము చెప్పారు రామకృష్ణ పరమహంసుల వారు. అందులో సగము 6 సంవత్సరములు, అందులో సగము 3 సంవత్సరాలైనా గురుసేవ చేసి నిష్కామ కర్మయోగము చేసి చిత్తశుద్ధితో కర్మలాచరించినప్పుడు ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మసాక్షాత్కారము కలిగి తీరుతుందన్నాడు. దీనికి పెద్ద ఉపన్యాసము చెప్పలేదు, పెద్ద పాండిత్యము చెప్పలేదు రామకృష్ణ పరమహంస. నీవు భగవన్నామ స్మరణ చేత కూడా నీవు అనుకున్న దైవ సాక్షాత్కారాన్ని పొందగలవు. భక్తి శ్రద్ధలతో ఏదో ఒక సాధనను ఎంచుకొని ఆ సాధనను పట్టుదలగా నీవు ఆచరించినట్లయితే నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరగలవు అని చెప్పాడు. ఒకరోజు ఒక సాధన చేసినట్లయితే అది ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో నువ్వు సుస్థిరుడివై మరి చక్కగా అనుష్ఠానం చేసినట్లయితే తప్పక నీకు ఆత్మదర్శనం కలిగియే తీరుతుందని రామకృష్ణ పరమహంసుల వారు చెప్పారు. కాబట్టి 12 సంవత్సరములు ఎవరైతే బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉంటారో వారిలో ఒక దివ్యమైన భవ్యమైన అమృతనాడి జనిస్తుంది. ఆ నాడియే మరి సుషుమ్నా నాడి. కాబట్టి అది యోగశాస్త్రాల ప్రకారం చెప్పినటువంటి అంశం. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గుర్తించి రామకృష్ణ పరమహంస చెప్పిన వాక్యమే పరమ ప్రమాణమని, స్వామి వివేకానంద చెప్పిన వాక్యమే పరమ ప్రమాణమని గుర్తించి మీరు గురుసేవలో నిరంతరము తరించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.